ఏపీ ఎప్పుడు రాజకీయంగా సంచలనాలకు వేదికగా ఉంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ చర్చ ఏపీ పాలిటిక్స్ని ఊపేస్తుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది. ఏపీలో చంద్రబాబు వంటి సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకుడి సారథ్యంలో కూటమి ముందుకు సాగుతుంది. అయితే బాబు వంటి బిగ్ ఫిగర్ ఉండగా ఏపీలో కూటమి ప్రభుత్వంలో కొత్త నాయకత్వం వస్తుందని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతుంది. గత కొద్ది రోజులుగా ఇదే టాపిక్ మీద సోషల్ మీడియాలో డిస్కషన్ సాగుతుంది. బాబు ప్లేస్లో లోకేష్ సీఎంగా వస్తున్నారనేదే ఆ చర్చ. దానికి ఉగాది ముహూర్తాన్ని కూడా నిర్ణయించారట. ఆ రోజున ఏపీ కూటమి ప్రభుత్వంలో నాయకత్వం మార్పు ఉంటుందని, కొత్త ముఖ్యమంత్రిగా నారా లోకేష్ పదవి ప్రమాణ స్వీకారం చేస్తారు అని ప్రచారం సాగుతుంది. తెలుగుదేశంలో యువతరం, కొత్త తరం ప్రతినిధిగా లోకేష్ ఉన్నారని అంటున్నారు. ఆయన సీఎం కావడానికి ఇదే సరైన తరుణమని, ఇంకా 3 ఏళ్లకు పైగా అధికారం చేతిలో ఉండగానే లోకేష్కి పగ్గాలు అప్పగిస్తే 2029 ఎన్నికల నాటికి ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని సమర్థంగా ముందుకి నడిపించి మరోసారి గెలిపించుకొని వస్తారని విశ్లేషిస్తున్నారు. దానికి ఉగాది ముహూర్తంగా లోకేష్ని సీఎం చేయడమే మార్గమని, ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సోషల్ మీడియాలో అయితే చర్చ సాగుతుంది. ఇదిలా ఉంటే లోకేష్ తాజాగా ఆత్మీయ విందు పేరుతో ప్రతి జిల్లా నుంచి టీడీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి అన్నీ మాట్లాడుతున్నారు. వారితో లంచ్, డిన్నర్ కూడా చేస్తున్నారు. ఇది పార్టీలోనే కాదు, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎక్కడా ఎన్నడూ లేని విధంగా ఈ నూతన సాంప్రదాయానికి తెరలేపిన విధానం చూస్తే తొందరలోనే లోకేష్ చేతికి పగ్గాలు వెళ్తున్నాయని, అందుకే ఇదంతా అంటూ సోషల్ మీడియాలో కథనాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. లోకేష్ రాజకీయ ఎదుగుదలకు, పదవుల స్వీకారానికి పునాది రాయి పడింది 2017 ఉగాది వేళని గుర్తు చేస్తున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు లోకేష్ ఏ సభలో సభ్యుడు కాదు. ఆయన మంత్రి అవుతారని పుకార్లు ఇలాగే వస్తూ ఉండేవి. ఎలా అవుతారు, ఏ అసెంబ్లీ సీటు ఖాళీ లేదు కదా అన్నది అంతా మాట్లాడుకున్నారు. కానీ అనూహ్యంగా 33 ఏళ్ల వయసులోనే లోకేష్ పెద్దల సభకు నామినేట్ అయ్యారు. అలా ఆయన ఎమ్మెల్సీ అయ్యి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవిని, కీలక శాఖలను దక్కించుకుంటున్నారు. అలా ఉగాది ఆయనకు కలిసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఉగాదినే ముహూర్తంగా పెట్టుకొని లోకేష్ని ముఖ్యమంత్రి చేసే ప్రక్రియ మొదలైంది అని ప్రచారం సాగుతుంది. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? నారా లోకేష్ సీఎం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే జనాలు ఊరుకుంటారా? ముఖ్యంగా జనసేన పార్టీ క్యాడర్ అగ్రహావేశాలతో అల్లకల్లోలం చేయకుండా ఉంటుందా? కూటమి విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సీఎంగా అంగీకరిస్తే ఇక జనసేన పార్టీ అధికారికంగా మూతపడినట్టే అనుకోవచ్చు. సీఎం చంద్రబాబుని వయసులో, అనుభవంలో పవన్ కళ్యాణ్ కంటే పెద్దవాడు కాబట్టి ఆయన క్రింద డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ జనాలు అంగీకరించి ఓట్లు వేశారు. అదే నారా లోకేష్ అయితే జనసేన అభిమానుల వైపు నుంచి ఒక్క ఓటు కూడా కూటమికి పడేదే కాదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కూటమి 15 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉండాలి. లేదంటే మరోసారి జగన్ చేతిలో సీఎం కుర్చీని చాలా తేలికగా పెట్టినట్టు వాళ్ళు అవుతారు. మరి ఉగాది రోజు ఏం జరగబోతుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నవి కేవలం రూమర్సేనా లేదా నిజమా అనేది కాలమే నిర్ణయించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.